కమలంతో అటో ఇటో ఢిల్లీలో పవన్ ఫైనల్ టచ్. ఈరోజు రెండో రోజు అండి. ఈరోజు కూడా మురళీధరన్తో కూడా నెక్స్ట్ జేపీ నడ్డాతో కూడా సమావేశం ఉంది అన్నారు. కానీ ఇంకా అది మరి పొత్తుల మీద సేపట్లో జేపీ నడ్డాతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మరి కొద్దిసేపట్లో మీటింగ్ ఉన్నదనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు బంతి పవన్ కళ్యాణ్ కోర్టులో ఉంది, బాలు పవన్ కళ్యాణ్ కోర్టులో ఉంది. ఎందుకు ఆ కామెంట్ ఉద్దేశం ఏంటంటే, నెంబర్ 1, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలవటం కోసం 40% అక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు. వారిని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కావున అక్కడ ప్రచారం చేయమని బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతుంది. నెంబర్ 1. అందుకు ఇప్పుడు వారు రమ్మని అడుగుతూ ఉన్నారు. ఓకే, మంచిదే, పొత్తులో ఉన్నాం కదా, ఆలోచిద్దాం. నెంబర్ 2, తెలంగాణలో కూడా మీరు పూర్తిగా బీజేపీకి సహకరించండి. అక్కడ మీరు ఇటీవల మీరు వెళ్ళినటువంటి ప్రతి పర్యటన కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజానీకం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కావున మీరు అక్కడ కూడా బీజేపీకి సహకరించండి, మీరు మాకు ఉపయోగపడండి అని కోరుతూ ఉన్నారు. ఓకే, అందుకు కూడా సిద్ధమే, కర్ణాటకకి సిద్ధమే, తెలంగాణకి సిద్ధమే. కానీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి ఏంటి? మీరు మేము కలిసి ఉన్నాము, కానీ అక్కడ మీ భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి మీరేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాల గురించి, పోరాటం చేసేటువంటి అంశాల విషయంలో కానీ ఎక్కడా కూడా ముందడుగు వేయటం లేదు. కావున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అనే దాని మీద నాకు స్పష్టత కావాలి అని అడుగుతూ ఉన్నారు. స్పష్టత అంటే రాజకీయపరమైనటువంటి స్పష్టత ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి స్పష్టత ఒకటి. రాజకీయపరమైనటువంటి స్పష్టత వస్తే రాష్ట్ర భవిష్యత్తు గురించి స్పష్టత వచ్చినట్లే, రాష్ట్ర భవిష్యత్తు గురించి స్పష్టత వస్తే రాజకీయం గురించి స్పష్టత వచ్చినట్టే. అది ఎలాగా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఆప్షన్స్ ఇచ్చారు. 1 బీజేపీ జనసేన వెళ్ళటం, 2 బీజేపీ జనసేన టీడీపీ వెళ్ళటం, లేదా జనసేన ఇండివిజువల్గా వెళ్ళటం, ఇట్లా కొన్ని ఆప్షన్స్ని ఇచ్చారు. తర్వాత మొన్న ఇటీవల ఎక్కడైతే ఆవిర్భావ సభ రోజు మాట్లాడుతూ, నేను బలిపశువుని కావటానికి ఇష్టం లేదు, మీ మనసుల్లో ఏదైతే అనుకుంటున్నారో అది జరిగిద్ది, ప్రభుత్వం అంటే ఎవరైతే జరగకూడదు అనుకుంటున్నారో అదే జరిగిద్ది అని చెప్పారు. వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అది జరిగిద్దని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వైసీపీ ఏం కోరుకుంటుంది? టీడీపీ జనసేన బీజేపీ కలవకూడదు అని కోరుకుంటుంది. కావున అదే జరిగిద్ది, బీజేపీ కలిసి వస్తే తీసుకువెళతాం, లేదంటే మేము వెళతాం అనేటువంటి ఇండికేషన్ కూడా వారు ఇచ్చారు. అంటే ఎంత స్పష్టంగా ఉన్నారు వారు. అందుకని ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమీకరణాల సారాంశం ఏంటి అని అంటే, మురళీధరన్తో జరిగినటువంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ శివశంకర్జీతో జరిగినటువంటి సారాంశం, అట్లాగే గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి శాఖ మంత్రి షెకావత్తో జరిగినటువంటి సారాంశం ఒకటి పోలవరం మీద. కానీ ఇక్కడ ఈ పొలిటికల్ మీటింగ్స్ మాత్రం 2 కీలకమైన అంశాలు ఏంటంటే, మీ యాక్షన్ ప్లాన్ ఏందో చెప్పండి, నా యాక్షన్ ప్లాన్ అయితే నేను ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, వైసీపీని ఓడించడం అన్నటువంటిది నా ప్రధాన కర్తవ్యం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడాలి అంటే వైసీపీని ఓడించాలి, అందుకు నేను ముందుకు వెళుతున్నాను, అవసరమైతే నేను టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తాను, మీరు కూడా కలిసి వస్తారా, కలిసి రారా, బీజేపీ జనసేన కలిసి వెళ్ళటానికి బీజేపీకి చల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి, డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, బీజేపీ బలపడినటువంటి పరిస్థితి ఏర్పడింది, దానికి చేజోతులా బీజేపీ చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం తప్ప
మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది క్లియర్. ఇది క్లియర్. నెంబర్ 2, ఇక ఇప్పుడు మరి పొత్తులు అని అంటే మీరు కలిసి వస్తే టీడీపీ మీరు నేను కలిసి వెళదాం, లేదు అంటే మీ ప్రణాళిక ఏందో చెప్పండి, మీ ప్లాన్ ఏందో చెప్పండి, మేము టీడీపీ కలిసి వెళ్ళటానికి మేము ఆలోచనతో ఉన్నాము, భావ సారూప్యతతో ఉన్నాము. కారణం రాష్ట్ర భవిష్యత్తు, కారణం జగన్మోహన్ రెడ్డి ఓటమి, ఎందుకనంటే వారు చేసినటువంటి అంశాలు అనేది కూడా ఒక స్పష్టత అడిగేటువంటి అంశాలు ఉన్నాయి. ఓన్లీ అంటే ఇక్కడ ఎజెండా నెంబర్ 1 ఇది ఇప్పుడు క్లారిటీ ఇవ్వటం కోసం. అంటే ఇది క్లారిటీ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు కర్ణాటక తెలంగాణ పర్యటనలకు తిరగాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద క్లారిటీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద క్లారిటీ ఇవ్వకుండా ఈయన ఇక్కడ తిరగటానికి ఇష్టంగా లేరు. అంటే ఎన్నిసార్లు మేము మీకు సహకరిస్తాము, మీరు రాష్ట్ర భవిష్యత్తుకి క్లారిటీ ఇవ్వండి. రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారికి. అందుకే అడుగుతున్నారు, నాకు రాష్ట్ర భవిష్యత్తు గురించి క్లారిటీ ఇవ్వండి, నేను కర్ణాటక వచ్చి తిరుగుతాను, తెలంగాణ వచ్చి తిరుగుతాను. మీరు రాష్ట్ర భవిష్యత్తు గురించి క్లారిటీ ఇవ్వకపోతే నేను తిరగటం వలన రేపు ప్రజానీకంలో నాకు ఉన్నటువంటి ఇది దెబ్బతింటుంది తప్ప మరొకటి కాదు. కావున మీరు ఒక ఆలోచన చేయండి, ఏది కరెక్ట్, మీ మనసులో ఏముంటుందో చెప్పండి అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మీటింగ్లో అంతర్గతంగా కూడా ఒక మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు మోదీ గారితో లేదా అమిత్ షా గారితో మాట్లాడినటువంటి వ్యక్తులు, అంటే అసలు ఏంటి అనేటువంటి దాని మీద పొలిటికల్ సిస్టమ్ మీద మాట్లాడారు. వారు కొన్ని అంశాలు తెలియజేశారు, వీరు కొన్ని అంశాలు తెలియజేశారు. ఆ అంశాల గురించి వారు మోదీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. నడ్డా గారితో కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ మీటింగ్ జరిగేటువంటి అంశం ఉంటుంది. ఇది నెంబర్ 1 పొలిటికల్ సిస్టంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోర్టులో బంత్ ఉంది. ఆయన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ గేమ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2,